హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత వ్లాగ్స్. సో నేను ఈరోజైతే మన వైజాగ్లో ఉన్న పోర్ట్ ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఏకాదశి కదా, ఈరోజు ఎలాగైనా స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అయితే వచ్చాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం విశాఖపట్నం అని పోర్ట్ ఏరియా ఉంది. సో మనం ఎంట్రన్స్ వెళ్ళగానే వినాయకుడు స్వామి టెంపుల్ అయితే ఉంది. నేను స్వామివారికి దర్శనం చేసుకున్నాను, దండం పెట్టుకున్నాక మళ్ళీ నేను కొంచెం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కార్తీక మాసం మహోత్సవంలో అనేసి ఒక బ్యానర్ అయితే మనకి మెన్షన్ చేశారు భక్తులందరికీ తెలియజేయడం కోసం. సో నేను పైకైతే వెళ్తున్నాము. వీడియో అయితే సరిగా తీయలేకపోయాను, ఎందుకంటే ఒక చేతిలో పూజ సామాన్లు అయితే ఉన్నాయి, బ్యాగ్తోని ఒక్క చేతితో ఫోన్ అయితే పట్టుకున్నాను. ఆ ఫోన్తో నేను షూట్ చేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాను, మీ అందరికీ నేను కనిపించాలని. ఫస్ట్ టైం నేను ఇలా కనిపిస్తున్నాను మీకు. సో ముందుకైతే ఇంకా వెళ్తుంటే అక్కడ హనుమాన్ టెంపుల్ అయితే మనకి ఉంది. నెక్స్ట్ అక్కడ హనుమాన్ చాలీసా బోర్డు అయితే కూడా మనకి భక్తులకి కనిపించేలాగా మనకు ఒక బోర్డు అయితే మనకి పెట్టారు. ఇక్కడ హనుమంతుడికి దండం పెట్టుకున్నాను. ఇక్కడ పంతులు గారు అయితే రాలేదు, 4 అయ్యింది వచ్చేసరికి. లాకేస్ అయితే ఉంది. పంతులు గారు అయితే 4:30కి 5 అలా వస్తారంట. సో మేము దండం పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. మెట్లు అయితే ఎక్కువ లేవు, నాకు తెలిసి ఒక 200-250 అలా ఉంటాయి. సో పంతులు గారు అయితే ఈరోజు ఏకాదశి కదా, మీరు ఈ మంత్రాన్ని పఠించండి అని చెప్పి ఒక మంత్రం అయితే చెప్పారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని ఏకాదశి రోజు పఠిస్తే చాలా మంచిదని చెప్పారు. భక్తులందరికీ చెప్తున్నారు. రాలేని వాళ్ళకి ఖచ్చితంగా మీరు నేర్చుకొని చదవాలి, రోజు కూడా చాలా మంచిదని చెప్పారు. సో పంతులు గారు ఉదయం నుంచి చాలా బిజీగా ఉన్నారు, పాపం ఏం తినలేదు అని మాట్లాడుకుంటున్నారు. ద్వాదశి రోజు ఏం చేయాలని ఒక భక్తులైతే అడిగారు. ఏం చేయాలి పంతులు గారు అని అడిగితే పంతులు గారు చెప్తున్నారు, ద్వాదశి రోజు మీరు శివుడిని దర్శించుకొని పాలాభిషేకం చేయండి అని అతనికి చెప్తున్నారు అన్నమాట. నేను వీడియో అయితే తీసుకుంటానని పంతులు గారిని అడిగితే తీసుకోమని చెప్పారు. సో అక్కడ ఎదురుగా ఉన్నారు కాబట్టి వీడియో తీయడం సరిగా అవ్వలేదు. సో నేను కొంచెం పంతులు గారు పక్కకు జరిగిన తర్వాత కొంచెం క్లారిటీగా ఒక క్లిప్ తీశాను, ఒక 2 సెకండ్స్ క్లిప్ తీశాను. ఆ క్లిప్నే నేను 4 టైమ్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం టెంపుల్ అంతా మీకు చూపిస్తాను, ఎందుకంటే నైట్ అయిపోయింది, మేము వెళ్ళేసరికి 6 అలా అయిపోయింది, చీకటి కదా పోర్ట్ ఏరియా అంతా. అందుకని మేము తొందరగానే ఇంటికి రావడం జరిగింది. సో నేను వీడియో అయితే మీకు ఫుల్గా తీయలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.